Hello students, ఈ వీక్ MCQs చూద్దాము. ఫస్ట్ వన్, with reference to Consumer Protection Act 2019, consider the following statements. So, first statement ఏంటి అంటే, the act established Central Consumer Protection Authority CCPA to enforce consumer rights and also prevent unfair trade practices. 2019లో ఈ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏవైతే రాంగ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయో వీటిని ఎలిమినేట్ చేయడానికి ఈ అథారిటీని ఎస్టాబ్లిష్ చేశారు 2019 యాక్ట్లో. సో దీని ముందు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండేది. 2019లో ఆ యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? కన్స్యూమర్స్ కెన్ ఫైల్ కంప్లైంట్స్ అండర్ దాట్ ఓన్లీ త్రూ ఆన్లైన్ పోర్టల్స్. కన్స్యూమర్స్ ఓన్లీ ఆన్లైన్ పోర్టల్స్లోనే కాదు, డిస్ట్రిక్ట్ అథారిటీస్, స్టేట్ అథారిటీస్ అండ్ నేషనల్ అథారిటీసే కాకుండా కన్స్యూమర్ కోర్ట్స్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి కంప్లైంట్స్ని ఫైల్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. థర్డ్ది, ది యాక్ట్ రికగ్నైజెస్ 8 రైట్స్ ఫర్ ద కన్స్యూమర్స్. 8 కాదు 6 రైట్స్ని మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. అవి ఏంటివంటే రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, right to seek redressal, right to consumer education, right to be heard, and last one, right to choice. సో ఒక్కొక్క రైట్ గురించి చెప్పుకోవాలంటే, రైట్ టు సేఫ్టీ అంటే ఏంటి అంటే, ఒక కన్స్యూమర్ ఏదైనా సరే ప్రోడక్ట్ కొంటున్నారు అనుకోండి, ఆ ప్రోడక్ట్ నిజంగా సేఫ్ ప్రోడక్టా కాదా, దీనికోసమే యాగ్ మార్క్ లేబుల్, ISI లేబుల్ తీసుకురావడం జరిగింది. సో ఇది రైట్ టు సేఫ్టీ. రెండోది రైట్ టు ఇన్ఫర్మేషన్. కన్స్యూమర్ ప్రోడక్ట్ కొంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగీ ప్యాకెటే కొన్నాడు అనుకోండి, దాని వెనకాల న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అందులో ఏం వాడాము అనేది ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని కన్స్యూమర్కి ప్రొవైడ్ చేయాలి, అది రైట్ టు ఇన్ఫర్మేషన్. మూడోది రైట్ టు సీక్ రిడ్రెసల్. అంటే ఏదైనా సరే డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి కన్స్యూమర్ చేతికి, దానికి తను వెళ్ళేసేసి కాంపన్సేషన్ అడిగేటటువంటి హక్కు ఇవ్వడం అనమాట సీక్ రిడ్రెసల్ అంటే. ఇది మూడోది. నాలుగోది రైట్ టు కన్స్యూమర్ ఎడ్యుకేషన్. దీనికోసం మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ రెగ్యులర్గా వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. అంటే ఏదైనా సరే రాంగ్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి మార్కెట్లో, ఏదైనా కల్తీలు జరుగుతున్నాయి అంటే రెగ్యులర్గా కన్స్యూమర్ని ఎడ్యుకేట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ట్రై చేస్తూనే ఉంటుంది. ఇది రైట్ టు కన్స్యూమర్ ఎడ్యుకేషన్. అండ్ ఐదోది రైట్ టు బి హర్డ్. అంటే ఏదైనా సరే ప్రోడక్ట్ వల్ల ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని కోర్టు దగ్గరికి తీసుకెళ్లే అవకాశం కల్పించడమే ఈ రైట్ టు బి హర్డ్. అండ్ ఇంకొకటి రైట్ టు చాయిస్. అంటే మల్టిపుల్గా 2-3 ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 2-3 ప్రోడక్ట్స్ని కాంపిటేటివ్ ప్రైస్లో ఉంచేటటువంటి రైటే రైట్ టు బి చాయిస్ అనమాట. సో ఇప్పుడు థర్డ్ ఇది రాంగ్ అయింది. ఇప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ 1 స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి? సి. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, the International Union for Conservation of Nature IUCN Red List of Threatened Species, the olive ridley turtle are listed as. ఇది తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే, గోయింగ్ టు థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. అంటే ఇక్కడ బాల్టిక్ సీ మిస్ అయింది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విచ్ ఆర్ సరౌండింగ్ ద బాల్టిక్ సీ అనేది క్వశ్చన్. సో రీసెంట్గా ఏమైంది అంటే, రష్యా బాల్టిక్ సీ దగ్గర ఉన్నటువంటి ఏరియాస్ యొక్క మ్యాప్ రీడ్రా చేయడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్లో మనకి ఇప్పుడు ఈ బాల్టిక్ సీ అనేది న్యూస్లో ఉంది. సో బాల్టిక్ సీ యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అండ్ దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఒకసారి ఏ కంట్రీస్ ఉన్నాయో చూద్దాం మనం. ఇది బాల్టిక్ సీ ఏరియా. బాల్టిక్ సీ ఏరియా చూసుకున్నప్పుడు బాల్టిక్ సీ చుట్టూ మొత్తం 9 కంట్రీస్ ఉంటాయి. ఫస్ట్ది డెన్మార్క్, రెండోది జర్మనీ, పోలాండ్, లిథువేనియా, లాట్వియా, ఈస్టోనియా, ఫిన్లాండ్, స్వీడన్. ఇంతవరకు మాత్రమే బాల్టిక్ సీలో ఉంటాయన్నమాట. సో దీంట్లో మొత్తానికి 3 గల్ఫ్లు కూడా ఉంటాయి. ఒకటి నార్త్ సైడ్ గల్ఫ్ ఆఫ్ బాస్నియా, తర్వాత కొంచెం కిందకు వస్తే సదరన్ సైడ్ గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్, దానికి కొంచెం సౌత్కి వస్తే గల్ఫ్ ఆఫ్ రిగా. ఈ బాల్టిక్ సీలో ఈ 3 గల్ఫ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉన్నటువంటి కంట్రీస్లో ఏ కంట్రీస్ ఉన్నాయి బాల్టిక్ సీ చుట్టుపక్కల? డెన్మార్క్ ఉంది, నార్వే లేదు, ఫిన్లాండ్ ఉంది, జర్మనీ ఉంది. సో ఎన్ని కరెక్ట్ ఇందులో? మొత్తం 3 కరెక్ట్. ఆన్సర్ ఏంటి? బి. ఓన్లీ 3 ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ ఎన్వైరన్మెంటల్ ఫుట్ ప్రింట్ సమ్టైమ్స్ సీన్ ఇన్ న్యూస్ రిఫర్స్ టు. అసలు ఎన్వైరన్మెంటల్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి అంటే, నార్మల్గా ఒక హ్యూమన్ బీయింగ్
తన లైఫ్ని సస్టైన్ చేయడానికి కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని వాడతారు. ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారీ చేయడానికి ఎన్వైర్మెంట్లో అండ్ నేచర్లో ఉన్నటువంటి రిసోర్సెస్ని వాడుకుంటారు. సచ్ యాజ్ ల్యాండ్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి. సో హ్యూమన్ యొక్క కన్సంప్షన్ వల్ల ఎన్వైరన్మెంట్ మీద ఎంత నష్టం జరుగుతుంది అనేది ఈ ఎన్వైరన్మెంటల్ ఫుట్ ప్రింట్ అనే కాన్సెప్ట్. సో ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇట్స్ ఎ మెజర్ ఆఫ్ హ్యూమన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్వైరన్మెంట్. ఇది కరెక్ట్ ఆన్సర్. దాంతోపాటు కింద కూడా చూద్దాం. ఇట్స్ ఎ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆన్ ప్లాంట్ ట్రీస్ కాదు కదా. అండ్ నెక్స్ట్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీస్. ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఏంటి? జీవామృత, బీజామృత, ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఉండేటటువంటి కాంపోనెంట్స్. నెక్స్ట్ ఏ సిస్టమ్ ఫర్ రీసైక్లింగ్ హౌస్ హోల్డ్ వేస్ట్. ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్. అసలు ఈ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసాం మనం. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ కి ఒక స్పాన్సర్ ఉంటారు, అంటే ఎవరైతే దీన్ని కడుతున్నారు. అండ్ దీనికి బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి, డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానివ్వండి, సో వీళ్ళందరూ ఈ ప్రాజెక్ట్ కి లోన్ ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్సే తీసుకుందాము. సో వాటి కోసమే ఈ ప్రాజెక్ట్ ఫినాన్సింగ్ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్లో ఏమవుతాయి అంటే చాలా లేట్ అవుతాయి కాబట్టి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఈ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ ప్రాజెక్ట్కి లోన్ ఇస్తాయి. లోన్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, సో అప్పుడు ఈ సక్సెస్ అయినటువంటి టైంలో వీటికి ప్రాఫిట్స్ వస్తాయి కదా. ఈ ప్రాఫిట్స్లో నుంచి వచ్చినటువంటి మనీ నుంచే ఈ లోన్ అనేది వెనక్కి కడుతూ ఉంటారు. ఇది ప్రాజెక్ట్ ఫినాన్సింగ్. సార్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ రిలైజ్ ప్రైమర్లీ ఆన్ ద క్యాష్ ఫ్లో జనరేటెడ్ బై ద ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ టు రీపే ద లోన్. నాకు చెప్పుకున్నాం కదా, ప్రాజెక్ట్ ఏదైతే క్యాష్ ఫ్లోని జనరేట్ చేస్తుందో దానితోనే లోన్ కడతారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ వన్, బ్యాంక్స్ ఆర్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ దట్ ప్రొవైడ్ ద ప్రాజెక్ట్ ఫినాన్సింగ్. సో బ్యాంక్స్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ అంటే కాదు, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, డెవలప్మెంటల్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ ఇస్తారు కాబట్టి బ్యాంక్స్ మాత్రమే కాదు, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. థర్డ్ది చూసుకున్నట్టయితే ద ప్రాజెక్ట్ స్పాన్సర్స్ యూజువల్లీ హ్యావ్ లిమిటెడ్ లయబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్. సో ఇక్కడ మనం ఏం చూసుకున్నాము, ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ప్రాఫిట్ వస్తుంది అనుకున్నాం కదా, అట్లానే ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు ఈ స్పాన్సర్ ఎవరైతే ఉన్నాడో, అంటే ఈ ప్రాజెక్ట్ ని కడుతున్న స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ అసెట్స్ నుంచి ఏమి తీసుకోరు. ఈ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఈ లోన్ ఇస్తాయో వాటి యొక్క మనీని తగ్గించుకుంటాయి, అంతేగాని స్పాన్సర్ యొక్క అసెట్స్ ని ఇందులో లాక్కోరు. సో దానివల్ల స్పాన్సర్ కి యూజువల్ గా లిమిటెడ్ గా లయబిలిటీ ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఎన్ని స్టేట్మెంట్స్? 1 and 3. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements about Spices Board of India. సో స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే మన హాంకాంగ్ అండ్ సింగపూర్లో మన ఇండియన్ స్పైసెస్ని బ్యాన్ చేయడం జరిగింది. సో స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ చాలా రిలవెంట్గా ఉంది. సో ఫస్ట్ చూసినట్టయితే ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూఢిల్లీ. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో కాదు, హెడ్ క్వార్టర్ అనేది కొచ్చిలో. సో ఎప్పటి నుంచో కొచ్చిని స్పైస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. అండ్ దాంతోపాటు ఇండియా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ స్పైసెస్, ప్రొడ్యూసర్ ఆఫ్ ద స్పైసెస్ అండ్ ఆల్సో ఎక్స్పోర్టర్ ఆఫ్ ద స్పైసెస్ ఇండియా. సో స్పైసెస్ చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. నెక్స్ట్ ది సెకండ్ స్టేట్మెంట్, ఇట్ రిజిస్టర్స్ అండ్ లైసెన్సెస్ ఆల్ స్పైసెస్ ఎక్స్పోర్టర్స్ ఇన్ ఇండియా. ఎవరైతే స్పైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఇండియాలో వాళ్ళని రిజిస్టర్ చేసుకుంటుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. అండ్ థర్డ్ది, ఇట్ కండక్ట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఇండియన్ స్పైసెస్. ఇది రీసెర్చ్ లాంటి యాక్టివిటీస్ని కూడా కండక్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా 2 బోర్డ్స్ యొక్క మెర్జర్ వల్ల ఫామ్ అయింది. అదేంటి అంటే కార్డమమ్ బోర్డు, ఇంకోటి స్పైసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. ఈ 2 యొక్క కలవడం వల్ల ఫామ్ అయింది స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది 1987లో ఫామ్ అయింది. సో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? డి, ఓన్లీ 2. నెక్స్ట్ క్వశ్చన్, ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ introduced to ensure level playing field in elections is enforced by. అసలు మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి? జనరల్గా మోరల్ కోడ్ అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, క్యాండిడేట్స్ కానివ్వండి, ఆ టైంలో ఈ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారు అనే క్వశ్చన్. ఇది ఎన్ఫోర్స్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.
ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రైట్ ఆన్సర్. దాంతో పాటు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది ఆపరేషనల్లో ఉంటుంది. ఇది ఎలక్షన్స్ అనౌన్స్ చేసినటువంటి, అంటే ఎలక్షన్స్ యొక్క షెడ్యూల్ని అనౌన్స్ చేసిన రోజు నుంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చే రోజు వరకు ఇది ఆపరేషనల్లో ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సెపరేషన్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఏ, ఎందులో ఉంది? ఫండమెంటల్ రైటా, ఫండమెంటల్ డ్యూటీయా, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీయా, నన్ ఆఫ్ ద ఎబోనా అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్టికల్ 50 చెప్తుంది మనకి ఏమని, దేర్ షుడ్ బి జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ నుంచి సపరేట్ గా ఉండాలి అనే విషయాన్ని. సో ఇది పార్ట్ 4 అయినటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఈ ఆర్టికల్ ఉండడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి? సి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ? ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది CISF? అండ్ దేనికి ఇది సెక్యూరిటీగా పనిచేస్తుంది అంటే, ఇండియాలో ఉండేటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి అండ్ కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద PSUs ఉంటాయి, వాటిని గార్డ్ చేసే ఫోర్సే CISF. దీనిని మార్చ్ 15, 1969లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఇది ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఈ ఫోర్స్ ఉంటుంది అనమాట. సో ఆన్సర్ ఏంటి? ఏ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. థ్యాంక్ యూ.